నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ ఇన్ డెప్త్. నేను ఝాన్సీ. ఇక పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ప్రకంపనను సృష్టించాయి. సాధారణంగా వైసీపీ బలమైన కోటగా పరిగణించే పులివెందులలో టీడీపీ గెలుపు సాధించడం రాజకీయ రంగంలో సంచలనంగా మారింది. పసుపు పతాకాలు ఎగరవేసి విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నాయి. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో జరిగిన ఎన్నికల్లో పసుపు కేతనం ఎగురవేశామంటూ టీడీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ మాత్రం ఈ గెలుపును పూర్తిగా తిరస్కరిస్తూ దౌర్జన్య కాండ అని ఆరోపిస్తోంది. వైసీపీ నాయకులు మీడియా ఎదుట ఘాటుగా స్పందిస్తూ టీడీపీ విజయం వెనుక అనైతిక పద్ధతులున్నాయని చెబుతున్నారు. డబ్బు పంపిణీ, హింసాత్మక సంఘటనలు, ఓటర్లపై మానసిక ఒత్తిడి వంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇది ప్రజా తీర్పు కాదని, ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసే విధంగా టీడీపీ పనిచేసిందని వైసీపీ వాదిస్తోంది. మరోవైపు రాజకీయ విశ్లేషకులు ఈ ఫలితాన్ని ఒక మలుపుగా పరిగణిస్తున్నారు. రాబోయే రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ఈ ఫలితాలు నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పరిణామం ప్రజా చైతన్య ఫలితమా లేక ఓటర్లపై ఒత్తిడి వల్ల వచ్చిన ఫలితమా అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ గెలుపు వెనుక అసలు కారణాలు వేర్వేరుగా కనిపిస్తున్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం ఇటీవల రాష్ట్రంలో పెరిగిన ధరలు, నిరుద్యోగ సమస్యలు, అభివృద్ధి పనిలో నిలకడలేమి వంటి అంశాలు ఓటర్ల మనసు మార్చేశాయని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. వైసీపీ పాలనపై పెరిగిన అసంతృప్తి టీడీపీపై విశ్వాసం పెరగడానికి దారి తీసిందని విశ్లేషిస్తున్నారు. ఇది ఓటర్లలో మార్పు కోరుకునే కోరికకు ప్రతిబింబమని కొంతమంది చెబుతున్నారు. మరోవైపు కొంతమంది ఈ ఫలితాలను పూర్తిగా టీడీపీ వ్యూహాత్మక విజయంగా చెబుతున్నారు. బూత్ స్థాయి నుండి క్రమ పద్ధతిలో సమీకరణాలు కుదుర్చుకోవడం, స్థానిక నాయకుల సమన్వయం, ప్రచార పద్ధతులు ఈ విజయానికి కీలకమని పేర్కొంటున్నారు. వైసీపీ అభ్యర్థుల ఎంపికలో లోపాలు, అంతర్గత విభేదాలు కూడా టీడీపీకి అనుకూల వాతావరణం కల్పించాయని భావిస్తున్నారు. ఈ కోణంలో చూస్తే ఇది రాజకీయ చెస్ గేమ్లో ఒక విజయవంతమైన మువ్వగా కనిపిస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ ఇవ్వడానికి ఉన్నారు కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి. సో సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. నమస్తే శ్రీనివాసరెడ్డి గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే అసలు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో అసలు ఎన్నికలు జరగడం, అందులో పులివెందుల, ఒంటిమిట్ట ఈ రెండింటిలో జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు అంటే వాళ్ళు విన్ అయ్యారు సార్ మొత్తంగా. మరి ఒంటిమిట్ట, పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూస్తారు? మీరు చూస్తూనే ఉన్నారు, ఒక 15 రోజుల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే కూటమి పార్టీల సంయుక్తంగా ఏర్పడిన తర్వాత 14 నెలల కాలంలో మొదటి ఉప ఎన్నిక జరిగింది. అది కూడా పులివెందులలో జరిగింది. మా అభ్యర్థిని నిర్ణయించాం. అధినేత ఎలక్షన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత గారి సతీమణి లతారెడ్డిని నిర్ణయించాం. పార్టీ పరంగా ప్రచారం చేశాం. ప్రతి గ్రామం తిరిగాం. కడప జిల్లా నుంచి ఉన్న 4 ఎమ్మెల్యేలు, చైతన్య రెడ్డి గారు, మాధవి గారు, అదేవిధంగా సుధాకర్ యాదవ్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, మిగతా జిల్లాలో ఉన్న ప్రతి క్యాడరు అందరూ కూడా గ్రామం వెళ్ళి ప్రచారం చేశారు. ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రభుత్వంలో ఈ 14 నెలల్లో సంక్షేమ పథకాలు మీకు వస్తున్నాయా, గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందుతున్న సంక్షేమ పథకాల విలువ తెలుసా, గత ప్రభుత్వం ఇచ్చిందా, మేము ఇవ్వగలుగుతున్నాం, మాకు అవకాశం ఇవ్వండి, మేము మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం, గ్రామాలను అభివృద్ధి చేస్తాం, రైతులను ఆదుకుంటాం, అదేవిధంగా గ్రామాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పి గ్రామం తిరిగి ఓటర్ను కలిసి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రచార వ్యూహం పైన ఇంటింటికి పోయినాం. ప్రతి ఓటర్ను కలిసాం. ఒక మార్పుకు నాంది పలకండి. మీకు ఇంతవరకు ఓటు చేతికి రాలేదు. మొదటిసారి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేస్తున్నారు. ఒక్కసారి మార్పు చేసి మా అభ్యర్థిని గెలిపించండి. ఈ 4 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏం కావాలన్నా చేస్తాం అని చెప్పినాం. గత ప్రభుత్వంలో
5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో మీకు ఏం జరిగినాయి? ఇప్పటికీ తాగునీటి సమస్య ఉందని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు మా చెప్పి ఎవరో బడా నాయకులు తినేస్తున్నారు అంటున్నారు. హౌసింగ్ స్కీములు మాకు శాంక్షన్ శాంక్షన్ అయిన ఇల్లులు ముఖ్య నాయకులు వాళ్ళను మా పేర్లు తీసుకొని మా డబ్బు తీసుకొని వాళ్ళు కట్టుకున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఈ నియోజకవర్గంలో. రైతులను పట్టించుకోలా, చెరువులకు నీళ్ళు ఇచ్చేదానికి చేతకాల, రకాలుగా వైఫల్యం చెందింది. ఒక్కసారి మాకు అధికారం ఇవ్వండి, మా పార్టీ అభ్యర్థిని గెలిపించండి, మేము మీ భవిష్యత్ ఎట్లా ఉంటుందో చూడండి, మార్పుకు నాంది పలకండి. ప్రతి ఒక్కరు కూడా ఈసారి తప్పకుండా మీకు ఓటేస్తాం, మమ్మల్ని ఎప్పుడు ఓటే వీళ్ళు మీకు తప్పకుండా ఓటేస్తాం. మాకు ఏమొద్దు, మాకు రైతాంగానికి చెరువులకు నీళ్లు ఇవ్వండి, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వండి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించండి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడండి అని చెప్పి వాళ్ళు అడిగిన తర్వాత అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా ఇచ్చాం, తప్పకుండా నెరవేరుస్తామని చెప్పాం. ప్రచారం అద్భుతంగా ప్రతి వ్యక్తిని ప్రతి ఓటర్ను కన్విన్స్ చేసే విధంగా చేశాం. అవతల పక్షం ఉంది, అరాచకం చేశారని చెప్తున్నారు, మమ్మల్ని ఓటేయలేదని చెప్తున్నారు, ఏ రోజు మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు. గ్రామానికి ఒకరిద్దరు పెద్ద మనుషులను పెట్టుకొని అన్ని వాళ్ళ ద్వారా చేస్తే మా పథకాలన్నీ వాళ్ళే తినేశారని చెప్పి ఆరోపణలు చేసిన గ్రామాలు కూడా మేము విజిట్ చేశాం. ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సుపరిపాలనకు ఆమోదం తెలిపారు. అందుకే వైసీపీకి మొదటిసారి సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్ గల్లంతైంది.